నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. డిసెంబర్ 13వ తేదీన తాము సేకరించిన సంతకాల సమాచారాన్ని కేంద్ర వైసీపీ కార్యాలయంలో అందజేస్తామని వెల్లడి. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించడంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మాస్టర్ ఆరేటర్ పోటీలు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏసీఎం క్లస్టర్ ప్రిన్సిపల్. మొగల్రాజ్పురం జమ్మి చెట్టు సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. డిసెంబర్ 13వ తేదీన తాము సేకరించిన సంతకాల సమాచారాన్ని కేంద్ర వైసీపీ కార్యాలయంలో అందజేస్తామని అన్నారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను గవర్నర్ కి అందజేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యవర్గ సమావేశం గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ ఆయన వాగ్లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని, ప్రతి కార్యకర్తను జగన్ కలుస్తారని చెప్పారు. జగన్ గొప్పతనం ప్రజలకు ఇప్పుడు తెలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలు నమ్మించి మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, తంగిరాల రామిరెడ్డి, స్వామిదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యవర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా గతంలో పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ అబ్జర్వర్ అయిన వేణుగోపాల్ రెడ్డి గారు ఒక సమక్షంలో గత 2-3 నెలల నుంచి గారు మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ నెలకు సంబంధించి కార్యవర్గ సమావేశం ఈ నెల మేము ఏర్పాటు చేసుకోవటం గారు జరుగుతుంది. ఈ నెల ఒక ముఖ్య ఎజెండా, రేపు రాబోయే రోజుల్లో మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోయే కార్యక్రమాల గురించి ఈరోజు మనందరం గారు మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే మొట్టమొదటి విషయం వచ్చేసి కోటి సంతకాల కార్యక్రమం. కోటి సంతకాల కార్యక్రమం దాదాపుగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి గల ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కానివ్వండి, వార్డు స్థాయిలో ప్రతి చోట గల కోటి సంతకాల కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి గ్రామంలో ఉన్న మన పార్టీ నాయకులు, మన మండల నాయకులు ప్రతి ఒక్కరి గారు దాంట్లో ఆ ఒక కార్యక్రమంలో అందరు గారు పాల్పంచుకొని దాన్ని విజయవంతంగా చేసుకుంటూ మన అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. రేపు 10వ తారీఖున 9వ తారీఖు కల్లాగా అది ఆ రోజు చివరి రోజు. 9వ తారీఖుతో సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఆపేసి 10వ తారీఖుని నియోజకవర్గ సమన్వయకర్త ఒక ఆధ్వర్యంలో పెద్దలుగా మీరందరూ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఏ సంతకాలు 60,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో గారా మనం సంతకాలు పెట్టించాలి. ఆ సంతకాల కాగితాలన్నీ గారా ప్రతి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమం పార్టీ ఆదేశాలు ఇస్తాం కూడా జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో తప్పకుండా మీరందరూ గారు పాల్పంచుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పరమలన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ అవినాష్ చెప్పాడు. కోటి సంతకాల సేకరణ అనేది ఏదైతే 10వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా మీ యొక్క నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క విభాగాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా కొంచెం చురుగ్గా పాడుకొని వాటిని విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా రెండోది కమిటీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ బలోపేతానికి చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో ఎలా జరిగినా కానీ, ఏం జరిగినా కానీ ఇప్పుడు చాలా నిర్మాణాత్మకంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులందరూ కూడా గుర్తించుకునే విధంగా ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి మన గ్రామ స్థాయి వరకు నాయకులకు అందరికీ కూడా బ్యాడ్జీలు ఇచ్చే విధంగా, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళందరినీ కూడా గుర్తించుకునే విధంగా, వాళ్ళ సేవలు ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తారు అవన్నీ కూడా ఎక్కడికప్పుడు పొందుపరుచుకునే విధంగా, రేపు రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి పార్టీ మంచి తోడుగా ఉండే విధంగా ఒక చక్కటి కార్యాచరణ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ కమిటీల మీద చాలా దృష్టి పెట్టి ఇంకొక వారం 10 రోజుల్లో
పూర్తిగా కూడా కమిటీలన్నీ పూర్తి చేయాలని చెప్పని వారు ఆదేశాలు ఇచ్చారు. వాటిని మీరు కూడా మీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క విభాగాలు కావచ్చు, వారందరితో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని వాటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చక్కటి సూత్రధారులు, పాత్రధారులు మీరందరూ కూడా. ఎందుకంటే జిల్లాకు సంబంధించి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, విభాగాల అధ్యక్షులు ఉన్నారు. మీరందరూ కూడా రథసారథిలాగా ముందుండి ఈ పార్టీని బలోపేతం చేసే విధంగా గతంలో మనం 7 నియోజకవర్గాలకు గాను 6 మీ అందరికీ తెలుసు 10వ తారీఖు కార్యక్రమం ఉంది. ఈ 10వ తారీఖు కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 1,000 సంతకాలు జరిగి ఉంటాయి. 1,000 సంతకాలు కొంతమంది కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఏదైతే కాటన్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని కాటన్ బ్యాగ్ ద్వారా టాటా ఏసీలలో జిల్లా ఆఫీస్కి రావాలి. ఈ జిల్లా ఆఫీస్కు అందరి కూడా నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని జరగకపోయినా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించింది అవన్నీ కూడా పూర్తి చేసుకొని 10వ తారీఖు కల్లా కంపల్సరిగా అందరు కూడా కాటన్ క్లాత్ లో ప్యాక్ చేసుకొని టాటా ఏసీలో తీసుకురావాలి. దీని తర్వాత ఏదైతే అనుబంధ కమిటీలు ఉన్నాయి, మెయిన్ మన పార్టీకి మూల స్తంభం అనుబంధ కమిటీలు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కి కొంతమంది అయితే ఆల్రెడీ వేశారు, కొంతమంది వేయాలి. ఏదైతే ఈ అనుబంధ వేగాలన్నీ కూడా కమిటీల తర్వాత దీని తర్వాత ఏమంటే కమిటీలు కూడా ఉన్నాయి. నేను తిరువురు పోయినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ లో చెప్పాను, ఏదైతే 1,000 సంతకాలు చేస్తున్నారో ఈ 1,000 సంతకాలతో పాటు ప్రతి ఊర్లో కూడా ఒక నోటు బుక్ పెట్టి ఆ నోటు బుక్ లో ఆ సంతకాలకు సంబంధించిన ఏదైతే ఫోన్ నెంబర్లన్నీ కూడా మీరు తయారు చేసుకుంటే బాగుంటుంది. అలా తయారు చేసుకున్న తర్వాత ఒక నియోజకవర్గానికి 60,000 మంది ఫోన్ నెంబర్లు ప్లస్ 2 అంటే ప్రతి నెంబర్కి 2 చూస్తారు. 1,20,000 మంది ఆ నియోజకవర్గంలో మనం మెసేజ్ పంపిస్తే తెలుస్తుందని నేను ఆ రోజు చెప్పాను. అప్పుడు కొంతమంది కూడా పూర్తి చేసుకుని ఇప్పుడైతే మనం డిజిటల్ చేస్తున్నాం, అప్పుడు నోట్బుక్లను తయారు చేసుకొని ఇచ్చేయమన్నాను. అలా ఇచ్చుండొచ్చు బహుశా. అలా చేసినందువల్ల మన పార్టీ బాగా ఎందుకంటే మెసేజ్ వెళ్తుంది జనాలకి, మనకు కూడా బాగుంటుందని కూడా చెప్పాం. ఇంకా రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరు రావాలి. ఎందుకంటే పార్టీ మనల్ని బ్లేమ్ చేసి వీళ్ళు వచ్చారు అన్నది కూడా మనకు తెలుసు. ఎందుకంటే అమ్మ ఒడి అన్నదానికి మెయింటెనెన్స్ 1,000 రూపాయలు తీసి 14,000 తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తుంటే దాన్ని కూడా ఎలక్షన్లోనే వాడుకున్నారు వాళ్ళు. 1,000 రూపాయలు ఎవరి జోబీలోకి వెళ్తున్నాయని. ఈరోజు లోకేషే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండి కూర్చొని ఆయనే తెలియచేయడం జరిగింది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకుంటున్నాం, 13,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో పడుతుంది అన్నది. ఇలాంటివి మనము క్యాచ్ చేయాలి, ఎలాగైనా సరే చేసి మాట్లాడాలి. ఫంక్షన్ల గురించి చెప్పారు ఇందాక పెద్దలందరూ. ఫంక్షన్లు కొత్త ఫంక్షన్లు ఇవ్వట్లేదని, ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త ఫంక్షన్లు మనం ఇచ్చేవాళ్ళం. ఇది రికార్డ్. ఇది ఎవరు అబద్ధాలు చెప్తే కుదరదు, ఎవరు కాదన్నా కుదరదు. ప్రతి 6 నెలలకు ఒకసారి మనం కొత్త ఫంక్షన్లు అన్నవి ఇవ్వటం జరిగింది. కానీ సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క కొత్త ఫంక్షన్ కూడా ఇవ్వలేదు కదా. ఈ చేత్తో ఇచ్చిన ఫంక్షన్ని ఈ చేత్తో ఇంటి పన్ను అని చెప్పి అందులో కట్ చేయడం జరుగుతుందంట. ఇది సోషల్ మీడియాలో మీరు అందరూ చూసే ఉంటారు. ఇది కూడా జరుగుతుంది. ఇంటి పన్ను వస్తే పంచాయతీ వాళ్ళు లేకపోతే కార్పొరేషన్ వాళ్ళు నోటీస్ ఇస్తారు, సచ్చినట్టు ఆ రోజు కడతారు. వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు కట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఈ చేతితో ఈ చేతితో లాక్కోవడం ఏంటి? ఆ 4,000 వస్తుందా? వృద్ధులు ఏదో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్లో ఇంకా కార్యక్రమం జరుగుతూ ఉంది. 9వ తారీఖు సాయంత్రం వరకు క్లోజ్ చేసి 10వ తారీఖున పేపర్లు మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని అక్కడ ఒక వెహికల్ని అలంకరించి అక్కడ నాయకులు మొత్తం కూడా ఆ నియోజకవర్గ నాయకులు మొత్తం కూడా ఒక ర్యాలీగా ఆ వాహనాన్ని బయలుదేరదీసి కొంత దూరం మనం కూడా ఆ వెహికల్ని ఫాలో అయ్యి పాటలు పెట్టుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత ఆ వెహికల్ జిల్లా కార్యాలయానికి రావటం జరుగుతుంది. ఆ తర్వాత మరి మన మొత్తం జిల్లా నుంచి మళ్ళీ హెడ్ క్వార్టర్కి అంటే మన వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పంపించేది 13వ తారీఖునది. 13వ తారీఖున నాయకులు మొత్తం కూడా వివిధ స్థాయిల్లో
ప్రతి మండల స్థాయి నాయకులు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులు అందరినీ కూడా వచ్చేంత వరకు కలుపుకొని అందరూ కూడా 13వ తారీఖున సక్సెస్ చేయాలి. అదేవిధంగా 16వ తారీఖున భారీ ఎత్తున జన సమీకరణతోటి మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇచ్చేటటువంటి రిప్రజెంటేషను ఆ సాఫ్ట్ కాపీ అన్ని కూడా అందించేది ఉన్నది. కాబట్టి ఈ 3 కార్యక్రమాలను కూడా మనం విజయవంతం చేయటం ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఇకపోతే ప్రజలు ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బాగా వ్యవసాయం ముమ్మరంగా పనులు సాగుతూ ఉన్నాయి. వ్యవసాయ పనుల మీద ఉన్నా కానీ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా మా నియోజకవర్గంలో చాలా వరకు సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఇంకా 2 రోజుల్లో మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పి లీగల్ సంరక్షణ కూడా మేము అందరం దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకించి నవంబర్ 10, 11 తారీఖుల్లో మా జిల్లాలో ప్రతి కోర్టు దగ్గర కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని మా లాయర్ల ఆధ్వర్యంలో జరిపి దాదాపుగా ఒక లాయర్ల చేతే దీని మీద ఈ లీగల్ సెల్కి సంబంధించిన న్యాయవాదులు, మిగతా సంఘాలకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైనా 5,000 సంతకాలని సేకరించి మన జిల్లా ఆఫీసుకి పంపించాం. ఒక ఓన్లీ కోర్టుకి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే న్యాయవాదుల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అంటే ఉంది. దీనికి కారణం కూడా చెప్పడానికి ఏమి వెనకాడాల్సిన అవసరం లేదు. లా నష్టం పేరుతో ఒక్కొక్క కొత్త న్యాయవాదికి వాళ్ళు నిలదొక్కుకోవడానికి 5,000 రూపాయలు స్టైఫండ్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఇస్తే నేను 5 సంవత్సరాల పాటు నెలకి 10,000 ఇస్తాను, 5,000 సరిపోతాయని చెప్పి అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మాట తప్పిన విధానాన్ని ప్రతి ఒక్క న్యాయవాది కూడా గమనిస్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్, ప్రతి న్యాయవాదికి కూడా ఇన్సూరెన్స్ ఉండేది. ఈ ఇన్సూరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అది అటకెట్టేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రతి వాళ్ళు ఏదో చిన్న కారణమో పెద్ద కారణమో హాస్పిటల్కి వెళ్తే 1,50,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలని హాస్పిటల్కి దారిపోయాల్సినటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఉన్న ఆస్తులను కూడా అమ్ముకొని హాస్పిటల్కి తగట్టాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి న్యాయవాది కూడా గమనించారు. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో కోటి సంతకాల సేకరణ 13, 16 ఆ రోజు పెద్దలు చెప్పినట్లు జయప్రదం చేయాలని, అదేవిధంగా మన ప్రీతం అధినేత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చెప్పినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అట్లాగే మన జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారి సమక్షం అందరూ గ్రాండ్ గా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ కోటి సంతకాలతో కూడా రేపు గ్రాండ్ గా ప్రతి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి వెళ్ళి ఆ కార్యక్రమం సక్సెస్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఉన్నాయో మా యొక్క ఇంటెలెక్చువల్ ఫోరంలో దాదాపు జిల్లాలో కొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కొంతమంది పేర్లు పంపించారు, కొంతమంది రాలేదు. వారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ అపాయింట్ అయ్యారు. కావున మేము వారి యొక్క సూచనల మేరకు మరింత బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తామని ఈ సభాప్రదంగా తెలియజేస్తున్నాము. సంఘాల అధ్యక్షులందరికీ నమస్కారాలు. ఏదైతే 10, 13, 16 ఏదైతే ప్రోగ్రాం ఉందో అన్ని ప్రోగ్రాన్ని మనం సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మరి మన డివిజన్లో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టాలన్న టీడీపీ వాళ్ళు ఇళ్ల పట్టాల గురించి పెడితే దాదాపు 1000 దరఖాస్తు వచ్చి ఆ 1000 దరఖాస్తు 900 దరఖాస్తు ఏమో మా ఆల్రెడీ జగన్ ఇచ్చేసాడు, ఆ ఇల్లు కొంచెం కట్టండి లేకపోతే దారి అక్కడ రోడ్లు వేయండి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అక్కడ అలా ప్రజలకి ఏదైతే జగనన్న ఇచ్చారో ఇల్లు గురించి కూడా పట్టించుకోవడం, మళ్ళీ ఏమైనా ఉండి సమస్యలు పెట్టగానే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అలాగే దాదాపు 32 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారు జగనన్న.
ఆ ఇళ్ళు దాదాపుగా జగనన్న కాలనీ కూడా ఏర్పడి ఉన్నాయి వాళ్ళ. మరి దానికి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, ఏమి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఏం పనికిరావు అది ఇది అని. కానీ ప్రజలు టీవీలో పోరాటం పెడితే 1000 దరఖాస్తులు వచ్చి 900 మంది ఏమో మనకి చేసి పెట్టాలని వస్తున్నారు, కొత్తవి కావాలని రావట్లేదు. ఈ ఉన్న ఇచ్చి చేయాలని వస్తున్నారు. అంటే ఇలా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వారు శ్రీ దేవినేని అవినాష్ గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రజలకు మరి ఏ విధంగా మరి ప్రజాపాలన తూట్లు పొడుస్తుందో అనే దాని గురించి మరి కోటి సంతకాల సేకరణ విజయవంతంగా మరి పూర్తి చేసుకుంది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం ఇష్టం లేదు అని చెప్పి మరి ఈరోజు ఈ జిల్లాలో మరి ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95,000 సంతకాల సేకరణ జరిగింది. సో ఈ రకంగా చూస్తే ఎంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారో దీన్ని గమనించాలి. పీపీపీ మోడ్కి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం ఇష్టం లేదని మా సంతకాల రూపంలో నిజంగా ప్రజలు మాకు పలికిన ఘన స్వాగతమే ఇందుకు నిదర్శనం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ ప్రజలకి వారి విన్నపాలను తీసుకెళ్లి గవర్నర్ గారికి మరి మా అధ్యక్షులు వారు తెలియజేయడానికి మరి ఒక కార్యాచరణ మరి ముఖ్యంగా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మా అవినాష్ గారు ఏ పిలిపించినా ఈ పార్టీ పరంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు జయప్రదం చేసి ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం. నా పేరు సౌమ్య, ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు, అడ్వకేట్. అందరికీ నమస్కారం. నా పేరు చందా కిరణ్ తేజ, ఎన్టీఆర్ జిల్లా వాలంటీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఆఫీసులో కార్యవర్గ సమావేశం జరిగింది. ఎంతో ఆర్భాటంగా జరిగింది. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అవినాష్ గారు పగ్గాలు పెట్టిన కాడి నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో యువకులు కానీ పెద్దలు కానీ అందరిని కలుపుకొని వెళ్ళి ఒక తాటి మీద తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఈ రథసారథిలాగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ జిల్లాకు రథసారథిలాగా ముందుండి తీసుకెళ్తున్నారు అవినాష్ గారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా వారి కోసం పోరాటాలు కానీ ఉద్యమాలు చేసి మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. అలాగే ఈ కోటి సంతకాలు అనేది మేము ఒక తూర్పు నియోజకవర్గం నుంచి 95,000 సంతకాలు చేపట్టడం జరిగింది. ఇది చాలా స్వచ్ఛందంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేది ముందుకు వచ్చి అందరూ మాకు సహకరించారు. ఇదే విధంగా ముందు కూడా ప్రతిపక్ష హోదా మేము పాటిస్తూ అధికార పార్టీని ఏ చిన్న లోపం వచ్చినా కానీ ప్రజల కోసం పోరాడదామని కోరుకుంటున్నాం. జై జగన్, జై అవినాష్. విద్యార్థుల భాష నైపుణ్యాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మాస్టర్ ఆరేటర్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఏజిఎం క్లస్టర్ ప్రిన్సిపల్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడు ముందుంటుందని అన్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలోని పరిటాల ఓంకార్ ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు మాస్టర్ ఓరేటర్ ఫైనల్ కాంటెస్ట్ ను నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏజీ మురళీకృష్ణ, క్లస్టర్ ప్రిన్సిపల్ పి ముఠారెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, R&D హెడ్ వాణి చౌదరి, కోఆర్డినేటర్లు జవహర్, ఫాతిమా, జి లియోని, స్టాఫ్ స్కిల్ డెవలప్మెంట్ టీమ్ లీడర్ షేక్ సాదిక్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 5 తరగతుల చిన్నారుల్లో వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఈ పోటీని ప్రత్యేకంగా రూపొందించినట్లుగా వెల్లడించారు. పిల్లలు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించగా వారిలో కనబరిచిన ధైర్యం మరియు సృజనాత్మకతను అతిథులు అభినందించారు. పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి ప్రోత్సహించారు. చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం ప్రజా వేదికపై మాట్లాడి ధైర్యాన్ని పెంపొందించడంలో పెద్ద పాత్ర పోషించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు కృష్ణా డిస్ట్రిక్ట్ అందు ఉన్న నారాయణ విద్యా సంస్థల 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివే పిల్లలందరికీ కూడా మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే జరుగుతుందండి.
విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని, భావవ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మా నారాయణ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఈ యొక్క పోటీలను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల యొక్క ఫైనలిస్టుల్ని ఇక్కడ గ్యాదర్ చేసి ఈ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నారాయణ విద్యా సంస్థ ఇప్పుడు కూడా జరగబోవు కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్ ద్వారా విద్యార్థుల యొక్క స్కిల్స్ని పెంపొందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు అవకాశం కల్పించిన నారాయణ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నారాయణ విద్యా సంస్థలు 10 బ్రాంచ్లు ఇక్కడ ఫైనల్స్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు బ్రాంచ్ లెవెల్ కంప్లీట్ చేసుకుని బ్రాంచ్ లెవెల్లో విన్నర్స్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నారాయణ కృష్ణా డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ 10 బ్రాంచెస్ నుంచి విజయవాడలో ఈరోజు ఫైనల్స్ కోసం గ్యాదర్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం స్టూడెంట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయటం కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయడం కానీ ఈజీ టాస్క్. బట్ ఒక ఆరేటర్ని డెవలప్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే ఆరేటర్ అనే వ్యక్తి ఒక సబ్జెక్ట్ తీసుకుని దానిలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ త్రూ పీపీటీస్ ఎక్స్ప్లెయిన్ చేయటం అంతా కూడా స్టూడెంట్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ నారాయణలో నాట్ ఓన్లీ ఎంఓసి డిఫరెంట్ వేస్లో స్టూడెంట్స్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఓసి ప్రోగ్రామ్ నారాయణ విద్యా సంస్థల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సీజన్ 6 అండి ఇది. సో ప్రతి స్టూడెంట్స్కి అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం సార్. ఇది సీజన్ 6 సార్. ఈ సీజన్ 6లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది సార్. నార్మల్గా మనం 4th and 5th క్లాస్ స్టూడెంట్స్కి టీమ్ పర్ఫార్మెన్స్ చేయిస్తున్నాము. అయితే దీంట్లో ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే, చాలా వరకు మాకు ముందు పేరెంట్స్ దగ్గర నుంచి, మా ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి, మా ఏజెంట్స్ దగ్గర నుంచి ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ ఓన్లీ బాగా మాట్లాడే పిల్లల్నే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము, మనం ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఫోకస్ ఉందా సార్ అని అడిగారు. సో దానికి ఈ సీజన్ 6 సమాధానంగా ఉంటుంది సార్. ఏంటంటే 4th and 5th క్లాస్లో కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలకి అండ్ స్టేజ్ ఫియర్ ఉన్న పిల్లల్ని కూడా ఈసారి మేము ఫైనల్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రైజింగ్ వాయిస్ అనే ఒక కేటగిరీ ద్వారా వాళ్ళని ఈరోజు స్టేజ్ మీదకి తీసుకుని వచ్చాం సార్. అంటే పిల్లలు కాన్ఫిడెన్స్ లాగింగ్ ఉన్న, స్టేజ్ ఫియర్ ఉన్న పిల్లల్ని కూడా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ ద్వారా మేము స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక కేటగిరీ డిజైన్ చేసి రైజింగ్ వాయిస్ అనే కేటగిరీ ద్వారా ఈరోజు ఫైనల్స్ జరుపుకుంటున్నాం సార్. అంటే బాగా మాట్లాడే పిల్లలతో పాటు ఎక్కడైతే కొంచెం ఫియర్ ఉన్న పిల్లల్ని కూడా మనం డెవలప్ చేస్తాం సార్. ఈ ప్రోగ్రామ్స్ వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఈజీగా స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేసి ఫ్యూచర్లో ఆ బెస్ట్ సిటిజన్స్గా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇట్లాంటి అవకాశం మాకు కల్పించినందుకు నారాయణ యాజమాన్యానికి ధన్యవాదాలు. అండ్ మా ఏజెంట్స్కి, క్లస్టర్ ప్రిన్సిపల్స్కి, కోఆర్డినేటర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. So, behalf of management, I would like to congratulate and all the best to all our master orator students and the parents. Parents are involving very much this time, and they are cooperating with us. Thank you very much, each and every parent. And here the orator program is conducting for students improvement of the language skills as well as their confidence levels will be increased. So, all the best, my dear students. Everyone, this MOC program, Master Orator Competition, Grand Finale in Krishna District. Out of 2,500 students, 150 students they were selected for this Grand Finale from all over 10 branches of Krishna District. So this competition is like competition among the champions versus champions it is.
So really, to the parents cooperation also was very good, because without their support, the students would not have come to this level. And the management, who has given such a beautiful idea, which no other organization conducts this master orator competition. This competition makes the child confident in public speaking. So it's a platform where the child is encouraged and made confident to speak about any particular topic in front of the public. So this competition is really encouraging the students as well as the parents. Today 150 students gathered on this platform to give their best, and for that even the parents, 300 parents have witnessed this program. And really the management has given this opportunity. With us we have all AGM support is there, coordinators, my team, and also the soft skills trainer, who the separate department which has given such beautiful ideas in this organization. So thank you very much. So in our Narayana group of schools, we are conducting this master orator contest, which Narayana is focusing not only the academic part, but we are focusing on the all-round development of the students, where this master orator contest is giving motivation to the students in public speaking and also building their confidence levels. So we may get, with all these programs in the future, many of the students can become a very good motivational public speakers. So encouraging the students and conducting such type of activities in the campuses, and also encouraging children in intra-school competitions are also very important. So I thank the Narayana organization for giving such opportunity to take out the skills of the students and presenting themselves. So thank you everyone. అవునండి, ఈరోజు నారాయణ విద్యా సంస్థలో MOC 6th సీజన్ ఫినాల్ గ్రాండ్ ఫినాలే జరుగుతుందండి. యాక్చువల్లీ నారాయణ అంటే ఓన్లీ IIT లేకపోతే నీట్ ప్రోగ్రామ్కే ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయరని అపోహ చాలామంది పేరెంట్స్లో ఉంది. ఆ అపోహను తొలగిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసుకునే ప్రోగ్రామే MOC ప్రోగ్రామ్. సో ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయండి నారాయణ సంస్థలో. సో నారాయణ సంస్థ అనేది నాట్ ఓన్లీ ఫర్ IIT ఆర్ నీట్కి కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా బాగా ఉంటుందని చేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయండి కృష్ణా జిల్లా నారాయణ విద్యా సంస్థల్లో. ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి మా కృష్ణా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొగల్రాజుపురం జమ్మి చెట్టు సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వినూత్న కార్యక్రమాలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలని అన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో నిర్వహించిన మెగా పేటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం భామిని ఆదర్శ పాఠశాలను సందర్శించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మన్యం పాఠశాలలో చదువుతున్న పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు సూచించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందని, భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందని చెప్పారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా బలమైన పునాది వేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పిల్లల బలాలు బలహీనతలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలని, వారిలో లోపాలుంటే వెంటనే సరిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2029 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పారు. అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్ని, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే
మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరిని. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ నగరంలో సంబాల చిత్ర బృందం సందర్శిస్తుంది. ఏ మిస్టికల్ వరల్డ్ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో ఆది తెలిపారు. జిల్లా కాలేజ్ సమీపంలోని ఏసీటీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, సంబాల ఒక మిస్టరీ థ్రిల్లర్ గా ఉండి 1980లో ఒక గ్రామంలో ఉల్కపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనలు చుట్టూ తిరుగుతుందని అన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నిటికీ భిన్నంగా ఉంటుందని అన్నారు. దర్శకుడు యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చిన వెంటనే ఈ చిత్రంలో హీరోగా నటించినట్లుగా తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వివరించారు. హీరోయిన్ అర్చన పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడ నగరం నుంచి తమ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవని, ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందని అన్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రం వీక్షించాలని అన్నారు. అనంతరం నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ, తాను తొలిసారిగా వెండితెరపై పహిల్వాన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లుగా తెలిపారు. దర్శకుడు యుగంధర్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేస్తారని అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం నటుడు శివ మాట్లాడుతూ, తాను ఇప్పటి వరకు అనేక పాత్రల్లో నటించాలని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. డిసెంబర్ 25వ తేదీన విడుదలై ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. I would like to welcome Act Fiber as our Wi-Fi partners. So we are very happy to collaborate with you all guys. So thank you for supporting a good film like Shambhala. So ఇవాళ Act Fiber అంటే ప్రతి ఇంట్లోనూ ఆల్మోస్ట్ ఉంది. మా ఇంట్లో కూడా యాక్టే ఉంది. సో ప్రతి ఇంట్లో ఉంది. అండ్ వెరీ వాళ్ళు చాలా మంచిది. అంటే ఇంకా వైఫై గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళ నెట్ స్పీడ్ గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతుంది ప్రతి ఇంటికి. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ బ్రాండ్ పార్ట్నర్స్ ఫర్ Shambhala ఫిలిం అండ్ సచిన్ గారికి. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ అలానే చైతన్య హూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్స్. సో సో మేమంతా, నేను కానీ డైరెక్టర్ కానీ అందరం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టీజర్కే మంచి రెస్పాన్స్. దుల్కర్ సల్మాన్ గారు ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో అక్కడి నుంచి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ దిస్ ఫిలిం. అండ్ రీసెంట్గా ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆయనకి ట్రైలర్ చాలా నచ్చి ఆయన సపోర్ట్ చేయడం. అండ్ వన్స్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సో చాలా థ్యాంక్స్. అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ ఈ సినిమాకి ఆహా, అండ్ అవర్ శాటిలైట్ పార్ట్నర్స్ జీ. సో అందరూ కూడా ఎవ్రీబడి ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ ఇవాళ థియేట్రికల్ రిలీజ్ డిసెంబర్ 25th థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం అండి. అండ్ వెరీ బిగ్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా Shambhala. అన్ని చోట్ల నుంచి మంచి ఎంక్వైరీస్, బిజినెస్ సైడ్ కూడా. సో అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం మా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ రోజే గుంటూరుకి వచ్చాం. సో వీ స్టార్టెడ్ ఆ ప్రమోషనల్ టూర్ టుడే. గుంటూరులో వీ స్టార్టెడ్ ఇన్ కాలేజ్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే వివిఐటి కాలేజ్ కూడా వెళ్ళాం, అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డైరెక్ట్గా ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. సో విజయవాడకి మళ్ళీ 14th మేము విజిట్ చేస్తాం. సో అప్పుడు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది మాకు. ఇమీడియట్లీ చాలా థ్యాంక్స్ అండి మా కోసం వచ్చినందుకు. వీఆర్ సో హ్యాపీ టు బీ హియర్ ఇన్ విజయవాడ. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్
Sachin sir for having us here, and Act Key for being our Wi-Fi partners. We are truly grateful, and your hospitality in receiving made us more comfortable, and we are so happy to be associated with you. Entire team. So I would love to thank the entire team because Shambhala is so grateful to have you all. And మా సినిమా మీరు ట్రైలర్ చూసారు, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు. 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక సినిమా, చాలా అథెంటిక్గా, చాలా ఆనెస్ట్ ప్రయత్నం అండి. ఒక మిస్టికల్ వరల్డ్ని క్రియేట్ చేశాము. ఆ వరల్డ్లోకి మీ అందరినీ వచ్చే ప్రయత్నమే మా సినిమా. వాస్ట్ క్యాటరింగ్ అండి ఈ జానర్, బికాజ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి చూస్తారు. ఇందులో ఏముందా అని చూడ్డానికైనా థియేటర్స్కి వస్తారు. విజువల్లీ, సౌండ్ డిజైనింగ్, ఎమోషన్స్ ప్రతిదీ సినిమాలో ఉన్నాయి. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీరు ఈ December 25th ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ లవ్ టు సీ ఇస్ ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి థ్రిల్తో మీరైతే వెళ్తారు. అండ్ సైన్స్ ఇన్ సూపర్ న్యాచురల్ ఇది ఎప్పుడూ కూడా మీరు వస్తే సైన్స్ సినిమాలు వచ్చాయి లేదా మూఢనమ్మకాల మీద సినిమాలు వచ్చాయి, ఇది రెండు కలిసి రాబోతుంది, విచ్ ఇస్ going to give you spine chilling moments. So definitely it's a theatrical experience cinema. Please mark your calendars, December 25th. So my entire team చాలా honest గా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. సో మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆది గారు మీరు ఆది గారిని చాలా డిఫరెంట్ అవతార్లు చూస్తారు. అండ్ యూ విల్ ఆల్ బీ సర్ప్రైజ్డ్ ఆయన క్యారెక్టర్ చూసి. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాకి ఈ సినిమాకి యూ విల్ బీ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ విక్రమ్ ఈ సినిమా చూసిన తర్వాత అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. సో అది మా ఎంటైర్ టీమ్ కాన్ఫిడెన్స్. అండ్ మంచి సినిమాలను ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు సినిమా నచ్చితే. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి. అండ్ ఐ వుడ్ love to congratulate and thank all of us because we have made a very good film and మీరందరూ కూడా మా అందరినీ ఆదరిస్తారని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ బికాస్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ చాలా కావాలి. అండ్ గుడ్ క్వశ్చన్ అండి, బికాస్ ఫస్ట్ నుంచి కూడా నాకు మూవీస్ చేయాలి, మూవీస్లోకి వెళ్ళాలి, మూవీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్ వెళ్ళాలని కనిపించడం అనేది ఎక్కువ లేదు. ఏదో వస్తే అది యాక్సెప్ట్ చేస్తూ చేసాం అనమాట. అలాంటిది నా ఓన్ లైఫ్ లో లైక్ సీరియల్స్ చేసుకుంటూ, సీరియల్స్ కూడా నేను బ్రేక్ ఇచ్చాను 4 years నుంచి సీరియల్స్ కూడా చేయలేదు. తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిన తర్వాత దాంట్లో కూడా బిజీగా ఉన్న తర్వాత షోస్ కి నేను రెగ్యులర్ యూస్ చేస్తుంటాను. అనుకోకుండా నాకు ఆఫర్ వచ్చింది. యూఎస్ నుంచి వచ్చాను 10 days రిలాక్స్ అవుతుంది. సడన్ గా వచ్చి నాకు ఆడిషన్ ఇచ్చాను. సో ఆడిషన్ అనేది కొంచెం భయం వేసింది, ఆడిషన్ ఇవ్వాలా అని అనిపించింది. బట్ అంటే ఒకసారి చూద్దాం అని చెప్పి ఆడిషన్ పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు. 2 characters ఆడిషన్ చేశాను అనమాట. సో నేను చేసింది పైలవాన్ క్యారెక్టర్. ఆ పైలవాన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ అలాగే ప్రజెంట్ చేశారు. బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేశానండి. అసలు మొత్తం సినిమా అంతా కూడా ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను వర్క్ చేసేటప్పుడు హార్డ్ వర్క్ అలాగే ఉంది. నేనే కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన డైరెక్టర్ గారు. అండ్ మీరు ఆది గారు కూడా కొత్తగా చూస్తారు ఈ ఫిల్మ్ లో. అందరినీ అందుకే నన్నే కాదు ప్రతి క్యారెక్టర్ కూడా కొత్తగా చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్. నేను ఈ ఫిల్మ్ లో బాలు అనే క్యారెక్టర్ చేశాను. నేను బిఫోర్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. ఒక సర్పంచ్ సన్ రోల్. సార్ ఏదైతే చెప్పారో, ఒక సైన్స్ కి మన ధర్మానికి శాస్త్రానికి మధ్య జరిగే వారంలో మాకు గురువు గారు ఉంటారు. ఆ గురువు గారు చేసే ఇన్స్ట్రక్షన్స్ ని మేము ఫాలో అవుతా దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో హీరో గారికి మాకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ జరిగింది, మా క్యారెక్టర్ అలాంటి కాన్ఫ్లిక్ట్ ని ఫేస్ చేస్తా ఎలా మూవ్ ఆన్ అయింది అన్నది స్టోరీలో ఉంటుందండి మా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కానీ ఒకటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్పగలండి, నేను బిఫోర్ చేసిన ఫిలిం అక్కడ కానీ ఆచార్య ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా ఇది చాలా డిఫరెంట్. నాకు యాజ్ అన్ యాక్టర్ గా ఎలా అనిపించిందంటే, ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ గా ఎస్ ఇది నా రోల్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అన్న ఫీల్ కలిగింది. సో నేను కూడా ట్రై మై బెస్ట్ అండి. సో వెయిటింగ్ ఫర్ ద December 25th. సిట్ అధికారిగా నియమితులైన జట్టి గోపీనాథ్ యాదవ్ గురించి జగన్ మాట్లాడుతూ, సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్,
కృష్ణ యాదవ్ని వయసుకి హోదాకి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఒక బీసీ వర్గానికి యాదవ్ కమ్యూనిటీకి చెందిన అధికారిని వాడు వీడు అని సంబోధించడాన్ని యాదవ జాతి తీవ్రంగా ఖండిస్తుందని గులాబీ తోటలోని బిఆర్టీఎస్ రోడ్ నందు మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. కృష్ణయ్య యాదవ్ జిట్టి గోపీనాథ్ యాదవ్ గురించి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని కాకు మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ్ యువతి యువకులు, బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మంది నాయకులు, కేఎస్టీ కుమార్, శాఖ నటరాజన్, ఇరిగినేని వెంకటనారాయణ, దాసరి వెంకటలక్ష్మి, శేషారెడ్డి, బి బాలాజీ, జిల్లా వడ్డెర సంఘ నాయకులు శ్రీరామ్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. మాజీ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మీద చిట్ కోసం వేసినటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ జిట్టి గోపీనాథ్ గారిని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు యాదవులంటే అంత చిన్న చూపా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? వాడెవడో కృష్ణయ్య అంటారు, వాడెవడో గోపీనాథ్ అంటారు, వాడు వీడు అని కనీసం వయసుకి కూడా మీరు గౌరవాన్ని ఇవ్వకుండా అధికారానికి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇండియన్ పబ్లిక్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసుల్లో ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ రిటైర్డ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమని నిరంతరం వారి సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నారంటే కృష్ణయ్య గారి యొక్క గొప్పతనం, నిబద్ధత, పనితీరు ఎంత గొప్పదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అటువంటి కృష్ణయ్య గారిని పట్టుకొని వాడు వీడు అని యాదవులంటే అంత చిన్న చూపా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మీరు బేషరతుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కృష్ణయ్య గారికి, జట్టి గోపీనాథ్ గారిని మీరు అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తీవ్రంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా మీరు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. యాదవుల్ని చులకనగా చూసిన వాళ్ళు ఎప్పుడు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో యాదవులు భుజాన వేసుకుంటేనే మీరు అధికారంలోకి వచ్చారు, యాదవులు మిమ్మల్ని వదిలేస్తేనే మీరు అధికారాన్ని కోల్పోయారనేటువంటి విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారిని, ఐపీఎస్ అధికారి జట్టి గోపీనాథ్ గారిని వెంటనే వారికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విమానాలు ఆలస్యంగా నడవటం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడిన వారందరికీ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల అంతరాయాలని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వచ్చి ఇబ్బందులు పడొద్దని కోరారు. నేడు 1000కి పైగా సర్వీసులు రద్దవగా సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనే తిరువురు శిల్పకళకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 5 శిల్పశాలలు ఉండగా 50 మందికి పైగా చేయతిరిగిన శిల్పులు ఉన్నారు. దేవుళ్ళు, రాజకీయ, జాతీయ నేతల విగ్రహాల తయారీలో దిట్టలు. ఆలయ నిర్మాణాలు వీరిది అందవేసిన చేయి. ఉభయ రాష్ట్రాల ప్రముఖ ఆలయాలు వీరే నిర్మించారు. ఈ రంగంపై ఆధారపడి 2000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం వీరిని ప్రోత్సహించాలని శిల్ప ప్రసాద్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బోండా ఉమ్మ అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో నిలిపే విధంగా పనిచేస్తున్నామని అన్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పాఠశాల భోజనం, మరుగుదొడ్ల, ఉపాధ్యాయుల ప్రవర్తన, పిల్లల చదువు వంటి అంశాలపై తల్లిదండ్రులతో చర్చిస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భాగంగా 60వ డివిజన్ బాంబే కాలనీ, జంజుల దక్షిణమూర్తి హై స్కూల్, 63వ డివిజన్ రాజీవ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్
3.0 సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాఠశాల ఇచ్చిన నగదు బహుమతులకు అదనంగా ప్రతి విద్యార్థికి 1000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే బోండా ఉమ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని డొక్కా సీతమ్మ పేరుతో అందించడం, యూనిఫామ్లు, పుస్తకాలు, షూలు, నోట్బుక్స్ తో పాటు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం వంటి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. పాఠశాలలో భోజనం, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల ప్రవర్తన, పిల్లల చదువు వంటి అంశాలపై తల్లిదండ్రులతో చర్చించడానికి ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో నిలవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగు అన్ని గవర్నమెంట్ స్కూలు, జెడ్పీ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో జరుపుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. ఇవాళ స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన స్థితిలో పెట్టాం. పిల్లలకి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలు పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం. ఇంతేకాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాను. ఒకళ్ళుంటే ఒకరికి ఇస్తున్నాం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అంటే అన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలి, ఆ చదువుకి ప్రభుత్వం అండగా ఉండాలని సహాయం చేస్తున్నాం, అండగా ఉంటాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విధానాల్ని ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ద్వారా మీటింగులు పెట్టి తల్లిదండ్రులతో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం సరిగ్గా అందుతుందా, టాయిలెట్ సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్లు ఎలా ఉన్నారు, అలాగే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, అన్ని విషయాలు కులంకుషంగా చర్చించడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తలదనేలాగా ఇవాళ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయని తెలియజేసుకుంటూ ఈరోజు వాంబే కాలనీ 60వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ గారు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, ఇంకా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు, ఇంకా జనసేన నాయకులు సోమనాథం, గోపి, వీళ్ళందరూ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మెగా టీచర్స్ మీటింగు, పేరెంట్స్ మీటింగు ఇక్కడ జంధ్యాల దక్షిణామూర్తి స్కూల్లో జరిగింది. అందరూ పిల్లలు, అందరూ తల్లిదండ్రులు పాల్గొన్న సంతోషం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తారు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులేనని అన్నారు. చిలకలూరుపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. మైలవరపు కృష్ణతేజ తాతగారు గుండయ్య పేరుతో కూడలి ఉండటం ఆయన సేవా నిరతిని గుర్తు చేసిందన్నారు. అప్పట్లో పెద్దలు పాఠశాలలకు స్థలాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు. పీఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు పట్టారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా
పిల్లల బలబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం 67 లక్షల మందికి అందించినట్లు తెలిపారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని, వారు తయారు చేసిన పరికరాలు నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాల్లో చాలా కీలకమైంది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. దీనికి గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈ చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చెప్పారు నాకు, ఒక 10-12 ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని అనుకుంటాను. నాకు ఎందుకు రాక్షస కాండలాగా జోజీ నగర్లు ఇళ్లను ఒక్కులు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇంటిలో మనుషులున్నా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్ రౌడీలు బయటకు లాగేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎంపీ కేసును చిన్ని ప్రమేయం లేకపోతే ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. భవానీపురం జోజీనగర్లోని 42 ఫ్లాట్ల కుటుంబాలను వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లో వచ్చి ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి కూల్చేశారని ఆరోపించారు. గతంలో కూల్చివేస్తుంటే వైసీపీ తరపున నిలబడి అడ్డుకున్నామని చెప్పారు. ఎంపీ చిన్ని తన మనుషులను పంపి స్థలం కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీ చిన్ని ఎందుకు ఈ ప్రాంతానికి రావటం లేదని ప్రశ్నించారు. బాధితులకు మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని, వైసీపీ తరపున బాధితుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా, చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపలుంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీల్ని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మదముతో, ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. జనసేన ఆఫీసులో జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఎంపీ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన దొరకడంగా కూల్చేశారు. వీళ్ళకైతే బిల్డింగ్ కి బ్యాంక్ లోన్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి, పన్నులు కడుతున్నారు, కరెంట్ ఉంది, వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డుగా వీళ్ళకి వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా, రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్ని గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో, ఈ రాష్ట్రంలో జరుగుతుంది.
దాదాపుగా 4 నెలల క్రితం అక్టోబర్లో కూడా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆ రోజు లాయర్ల పరంగా కోర్టు పరంగా ఆ రోజు అండగా ఉండటం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గూండాయిజంగా రౌడీయిజంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం గారు జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము, మా బాధంతో గారు చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే, ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీన్ని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి. ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసినేని చిన్ని, తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి బయటికి గెంటి వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి కేసినేని చిన్ని అని చెప్పి అందరూ చెప్తున్నా. నిజంగా నీకు దమ్ముంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు, పరామర్శించు వాళ్ళని. ఇదిగోండి నారా లోకేష్తో ఫోటో. నారా లోకేష్తో ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే, రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు వెళ్ళారు, మమ్మల్ని బూతులు తిట్టారు, మా మీద దాడి చేశారు, కేసు కట్టిందని చెప్పని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రోజు గారు వాళ్ళ మీద కేసు కట్టల. 43 గృహాలని కాపురాలు ఉంటున్నటువంటి, లోన్లు తీసుకున్నటువంటి, అదే ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే వాళ్ళు అలసి ఇవ్వడం బట్టి గూండాలు వారు విజృంభించారు. ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్. సొసైటీలు ఏర్పడ్డాయి, చనిపోయారు, ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులు తప్పుదారి పట్టించి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం. ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి. ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత లేదా? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కబ్జాకోరులకి, ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన. తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో, గూండాలతో, పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి? అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే, ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా? కలిసి వెళ్తే రెవెన్యూ మినిస్టర్కి పంపితే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడాల్సిన పని లేదా? ఏదైతే 42 ఇళ్లని కూలదోసినారు, ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత అరాచకమైన ప్రభుత్వం అన్నది ఏనాడు చూడలేదు. ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు, లేకపోతే కోర్టు పరిధిలో ఉందేనంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళెవ్వరూ కొనుక్కునేవారు కాదు. ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కల్పించి, రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంకుకి లోన్లకు అప్రోచ్ అయ్యి బ్యాంకు లోన్లు తీసేసుకొని ఈరోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే, రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు? బ్యాంకులు ఊరుకుంటాయా? ఆ లోన్లు క్లియర్ చేయకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఈ రకమైన పరిస్థితులను, ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటూ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు?
లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగిన వాళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది. అమ్మినోళ్ళు బాగానే ఉన్నారు, ఈరోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బాగానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లబో దిబోమని ఏడుస్తున్నారే. ఆ పెద్ద అయితే అసలు ఏడుస్తున్నట్టే ఉంది. 2 ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను, ఈరోజు నా కూతురు పరిస్థితి ఏంటి? మా అల్లుళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అవి కూడా కోల్దోసి. గత 2 రోజులుగా విద్యాధరపురం జోజీనగర్ లో 42 ఫ్లాట్ల బాధితుల విషయంలో స్థల యజమానిగా చెప్పుకున్న శ్రీ లక్ష్మీ రామ కో ఆపరేటర్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. బాధితులమని చెప్పుకుంటున్న వాళ్ళు పిటిషన్ పై కోర్టులు తీర్పులు ఇచ్చాయని, అన్ని కోర్టులలో లక్ష్మీరామ సొసైటీ ఫేవర్ గా తీర్పులు వచ్చాయని వివరించారు. కింది కోర్టులో ఇచ్చిన తీర్పు ఆధారంగా మాకు రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సొసైటీ సభ్యులు హరిబాబు మాట్లాడుతూ తాము 1984 సంవత్సరం నుండి ఈ స్థలం కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. తమకు భూమిని అమ్మిన మజీద్ అప్పటి నుండి భూమిని 2వ విడత స్థానికులకి అమ్ముకుంటుండగా తామే భూ యజమానులమని న్యాయస్థానాలను ఆశ్రయించామని, అప్పటి నుండి వివాదాలతో ఉన్న స్థలాలను విక్రయించడం అన్యాయమని తాము న్యాయ పోరాటం చేస్తూ న్యాయస్థానంలో కేసు గెలిచామని తెలిపారు. ఈ మేరకు న్యాయస్థాన ఆదేశాల మేరకే కోర్టు సిబ్బందితో కలిసి తమ స్థలంలో అడుగు పెట్టామని స్పష్టం చేశారు. 42 కుటుంబాలకు అన్యాయం జరిగిందని చెబుతున్న వివిధ పార్టీల నాయకులు తమ సొసైటీలో 52 కుటుంబాలు ఉన్నాయనే విషయం మర్చిపోయారని సొసైటీ సభ్యులు మహదేవ్ హరిప్రసాద్ పేర్కొన్నారు. అది 95లో డిగ్రీ అయిందండి. మాకు 95లో డిగ్రీ అయిందండి విజయవాడ కోర్టులో. డిగ్రీ ఏమని ఇచ్చారంటే సీలింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు తీసుకొని మాకు రిజిస్టర్ చేయాలండి. ఆ రోజు 95లో డిగ్రీ ఇస్తే మేము మిగతా డబ్బులు కూడా కట్టాల్సి వస్తే కట్టమన్నారండి కోర్టు వారు. కట్టమంటే మేము కోర్టులో కట్టేసామండి. అప్పుడే కోర్టులో డబ్బులు కట్టేశారు, మిగతా బ్యాలెన్స్ కూడా కట్టేసామండి. కట్టిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. వాళ్ళు కింద కోర్టు నిర్ణయం తప్పు అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. 1995లో ఒక కేసు, 96లో ఒక కేసుగా వెళ్ళారండి. వెంటనే వెళ్ళారు. వాళ్ళు 96 లేదు, అది 2013లో డిస్పోజ్ అయిందండి. 2013లో డిస్పోజ్ అయిందండి. 2013లో డిస్పోజ్ అయిందండి. ఇన్ బిట్వీన్ 2013లో కింద కోర్టు ఆట కన్ఫర్మ్ చేశారండి, మాకు రిజిస్టర్ చేయమని కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే 2000లో మాకు తెలియకుండా మేము వాళ్ళకి సీలింగ్ పర్మిషన్ వచ్చిందంటండి. మాకు చెప్పలా, కోర్టుకి చెప్పలా, మాకు చెప్పలా. సీలింగ్ పర్మిషన్ వస్తే 2001లో ఒక 4 రోజుల్లోనండి మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ మీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన భూములు చూస్తే 4 రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్ చేశారండి 40 ఫ్లాట్లు. మాకు తెలియదు ఆ మ్యాటర్. మాకు ఎప్పుడు తెలిసిందంటే 2013లో మేము హైకోర్టులో గెలిచామండి. గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిజిస్టర్ చేయమని పిటిషన్ వేసామండి. వేస్తే 2013లో వేసి 2014లో మజీద్ గారు తండ్రి చనిపోయారండి. ఇస్మాయిల్ గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది ఆస్తి మొత్తం. వారసుడు ఈయనగానే, ఈయనకి వీళ్ళమ్మ రాసిన ప్రకారం ఈయనే వారసుడు అయిపోయాడు. సోకాళ్ళు మజీద్ గారు మాకు రిజిస్ట్రేషన్ చేయాలని మేము ఈపీ వేసాం సార్. ఇక్కడ ఈపీ వేస్తే ఈపీలో ఆయన కోర్టుకు వచ్చారు, 2014 కోర్టుకు వచ్చారండి. వచ్చి నేను అమ్మేశానండి, వీళ్ళందరికీ వేరుగా అమ్మేశాను, ఎవరికి అమ్మాను కూడా చెప్పలేదండి. నేను అమ్మేశానండి, నా దగ్గర ఆస్తి లేదు, నేనేం చేయగలను అని చెప్పాడండి. నువ్వు అమ్మడం ఏంటండి, కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాను, మీరు అమ్మడం ఏంటండి, మాకు జడ్జిమెంట్ అయ్యింది, మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి. సీలింగ్ పర్మిషన్ వస్తే వారు కోర్టు తెలియపరిచి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి కదా, రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు మాకు చేయాలి, మీరు వాళ్ళకి అమ్మడం ఏంటి అని అడిగితే నేను అమ్మేశానండి అన్నాడు. అప్పుడు మేము ఇలా ఎవరెవరు కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలుగా సేకరించుకొని ఈ 40 ఫ్లాట్ల వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. 2000 మాకు టైం అయ్యింది, డిలే అయ్యింది అని చెప్పి వేశారు. కానీ అంతకు ముందే వాళ్ళు అక్టోబర్కి ముందు పర్మిషన్ ఇచ్చినప్పుడే, సెప్టెంబర్లో పిటిషన్ వేసినప్పుడే ఒక అతనికి జీపీఏ ఇచ్చి, వాళ్ళందరి తరఫున ఒక అతనికి జీపీఏ ఇచ్చి అతనితోనే ఈ కేసు నడుపుకోవటానికి నిన్న పిటిషనర్స్గా ఎవరైతే సుప్రీంకోర్టులో ఉన్నారో కుర్రా మురళీకృష్ణ గారు, అలాగే ఆయనతో పాటు ప్రవీణ్ గారు కూడా వెళ్ళారని మీడియాలో విన్నా నేను. అయితే
ఇచ్చి అలా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి సంతకాలు అవసరంలా అఫిడవిట్కి. ఆ జీపీఏ హోల్డర్ ఒక్కడి సంతకం సరిపోతుంది. అయినా కూడా వాళ్ళు అదే చేసి ఈ వివరణ ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే 19వ తారీఖు ఒక రిజిస్ట్రీ లెటర్ ఒకటి ఆన్లైన్లో పెట్టిందండి. 19వ తారీఖు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఒక లెటర్ ఆన్లైన్లో పెట్టింది. ఏమని పెట్టింది అని అంటే వాళ్ళు పిటిషనర్స్ అఫిడవిట్ 6 రోజులు డిలేతో ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పటికీ ఇట్స్ నాట్ కన్ఫర్మిటీ విత్ కోర్టు కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి పెట్టారు. కానీ మళ్ళా ఇంకో లెటర్ కూడా రిజిస్ట్రీ ఆన్లైన్లో పెట్టింది. ఏమనంటే ఆన్ ఓరల్ సబ్మిషన్. ఇంతకుముందు మనకి ఒక 5 రోజులు 4 రోజులు కొత్త సిజేఐ గారు వచ్చిన తర్వాత ఓరల్ మెన్షనింగ్ అనేది రద్దు చేసి లెటర్ మెన్షనింగ్ అనేది పెట్టారు రిజిస్ట్రీలో. ఎవరైనా ఈరోజు అరెస్ట్ చేసేస్తారని కానీ, ఈరోజు కూల్ చేస్తారని కానీ, ఇంకా ఇతరత్ర కారణాలతో అర్జెన్సీ ఉంటే అటువంటి వారు కోర్టు బిగిన్ అయ్యే ముందు ఒక అరగంట ముందు రిజిస్ట్రీకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి మాది ఈరోజు తీసుకోకపోతే మేము చాలా నష్టపోతాము, లాస్ అయిపోతాము అని చెప్పేసి మీరు లెటర్ పెట్టుకుంటే దాన్ని కోర్టు తీసుకుంటుంది. ఇది వరకు ఓరల్ మెన్షనింగ్ ఉన్నప్పుడు ఏంటంటే సీనియర్ మోస్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. డిసెంబర్ 13వ తేదీన తాము సేకరించిన సంతకాల సమాచారాన్ని కేంద్ర వైసీపీ కార్యాలయంలో అందజేస్తామని వెల్లడి. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించడంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మాస్టర్ ఆరేటర్ పోటీలు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏసీఎం క్లస్టర్ ప్రిన్సిపల్. మొగల్రాజ్పురం జమ్మి చెట్టు సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.